రవి రాథోడ్ నేను శివలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను। ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఈరోజు రావడం జరిగింది। ఏదైతే ఈరోజు లంబాడీల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్కు దగ్గర జరుగుతూ ఉన్నది। కసన్కతో आज तेलंगाना राष्ट्र में आज लंबाड़ी बिड्डले पे बुरद चल्ले अवकाशम कर्रेचे कसनकतो తెలంగాణ రాష్ట్రంలో మరి లంబాడి బిడ్డలు వలస వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చి మరి ఇక్కడ బతుకుతా ఉన్నారని కొంతమంది వ్యక్తులు మరి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళు బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఖబర్దార్ అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం। ఎందుకంటే లంబాడి బిడ్డల్ని ఏదైతే బ్రిటిష్ కాలంలో 1927లోనే బ్రిటిషర్లు గుర్తించారు। మరి ఆనాడు ఏదైతే 1871లో మరి ఏదైతే బంజారా లంబాడి బిడ్డల్ని క్రిమినల్ ట్రైబ్గా వాళ్ళు పెట్టి వాళ్ళని హింసించడం జరిగింది। ఎందుకంటే లంబాడి బిడ్డలు మరి బ్రిటిషర్లు ఏదైతే రవాణా మార్గంగా వాళ్ళు రైల్వే మార్గం పెట్టినప్పుడు మొట్టమొదటగా బంజారా లంబాడి బిడ్డలు ఎదురు తిరగడం వల్ల వాళ్ళ మీద క్రిమినల్ ట్రైబ్ వేసి వాళ్ళని హింసించడం జరిగింది। తర్వాత ఏదైతే నవాబు నిజాం సర్కార్ రాజ్యంలో కూడా ఏదైతే 1931 సెన్సెస్ కావచ్చు, 41 సెన్సెస్ కావచ్చు, దగ్గర 4 లక్షల పైచిలకు లంబాడి బిడ్డలు ఉన్నారు। లంబాడి బిడ్డలు ఈరోజు ఎక్కడి నుంచి రాలేదు, లంబాడి బిడ్డలు వలసవాదులు కాదు, లంబాడి బిడ్డలు ముమ్మాటికి మూల నివాసులని మేము అందరికీ చెప్తా ఉన్నాం। కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్రలు చేస్తే ఖబర్దార్ బిడ్డ అని హెచ్చరిస్తూ ఉన్నాం। ఎందుకంటే 2017లో కూడా ఈ విషయాన్ని తెర మీద వచ్చినప్పుడు మరి హైకోర్టులో కేసు పెడితే మా పరిగణలో లేదని తీసివేయడం జరిగింది। ఏదైతే ఈ లంబాడీల ఇష్యూ అనేది ఎస్టీ జాబితా అనేది పార్లమెంట్లో ఉభయ సభలో రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, దాంట్లో చర్చ జరిగిన తర్వాత మన రాష్ట్రపతి గారి ముద్రతో మనకు ఆమోదం పొందినాం। 108/1976లో మనకి గెజెట్ పాస్ అయి మనం దాంట్లో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ కింద మనం చేర్చడం జరిగింది। ఏదైతే 1950లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం మరి హైదరాబాదు నిజాం సర్కార్ల చేతిలో ఉండేది। మరి తెలంగాణ రాష్ట్రంలో మరి జనాభా లెక్కలోకి రాకపోవడానికి కారణం మరి హైదరాబాద్ రాష్ట్రం మరి ఏదైతే భారతదేశంలో కలవలేదు కాబట్టి ఏదైతే దాదాపుగా 1950లో ఎస్టీలో మరి ఇదే ఆదివాసీ బిడ్డలు చేర్చడం జరిగింది। మరి 1976లో లంబాడి బిడ్డల్ని మరి తెలంగాణ రాష్ట్రంలో చేర్చారు। దాదాపుగా 26 సంవత్సరాల పాటు మా లంబాడి బిడ్డలు మరి